కూడా మంచి మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా మార్కులు రాకపోతే ఎక్కి వెళ్ళిపోతున్నారు, లాస్ట్కి వెళ్ళిపోయేది చివరికి లాస్ట్. కింద వాడు పైకి రావచ్చు, పై వాడు కిందకి వెళ్ళిపోవచ్చు. అది ఎందుకు వస్తుంది అంటే 10th క్లాస్లో కాపీలు కొట్టి మార్క్స్ అని కూడా చెప్పాలి మీకు. 10th క్లాస్లో కొంతమంది కాపీలు కొట్టి పాయింట్స్ ఎక్కువ తెచ్చుకుంటారు కదా. సో వాళ్ళందరికీ మాకు 10 జీపీఏ వచ్చింది, లేకపోతే 590 అబోవ్ వచ్చాయి మాకు 10th క్లాస్లో, కాబట్టి మాకు మంచిగానే సీట్ దొరుకుతుంది. ఎస్, మంచిగా దొరుకుతుంది సీట్. కానీ మన కెపాసిటీ కాపీ కొట్టి అక్కడ ఉండదు పరిస్థితి. ఆటోమేటిక్గా 1 ఎగ్జామ్లో మన సత్యంలో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో ఫస్ట్ చూస్తారు, సెకండ్ ఆటోమేటిక్గా సెకండ్ సెక్షన్, తర్వాత థర్డ్, ఫోర్త్ ఆటోమేటిక్గా 4 ఎగ్జామ్లో వాళ్ళకి మీ క్యాపబిలిటీ అనేది తెలిసిపోతుంది. బాగా చదివిన పిల్లలందరూ క్లాస్ సెక్షన్లో వేస్తారు, బాగా చదివే పిల్లలు కింద కూడా పై తీసుకొచ్చి పెడతారు. ఓన్లీ 2 to 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మంచి ఫ్యాకల్టీ అంటే మీనింగ్ ఏంటి? డబ్బులు బాగా ఇచ్చి ఎక్కువ మంది తెచ్చుకుంటారు. దీనివల్ల పిల్లలు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ర్యాంకులు వస్తాయి, అంతే కదా. ఆటోమేటిక్గా ర్యాంకులు వస్తాయి. ఎందుకంటే బాగా పిల్లలందరూ ఒక సెక్షన్కి వస్తారు, అక్కడ టీచర్ కూడా మంచి ఫ్యాకల్టీ పెడతారు. సో మీకు డబ్బులు అంతా తీసుకుంటారు, కానీ మీరందరూ ఆ సెక్షన్లో చెప్పారు. కాబట్టి అంత డబ్బులు పెట్టద్దు. నాకు ఓన్లీ వెబ్సైట్స్ అటువంటి కాలేజీలో చూస్ చేసుకోండి. చాలా ఉన్నాయి కాలేజెస్, నెంబర్ ఆఫ్ కాలేజెస్. చైతన్య నారాయణలో కూడా ఓన్లీ వెబ్సైట్ చెప్పే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి అమౌంట్ సేవ్ అవుతుంది, ప్లస్ పిల్లల మీద మెయిన్ ప్రెజర్ అవుతాడు. సో వాడు హ్యాపీగా చదువుకుంటాడు, హ్యాపీగా సెటిల్ అవుతాడు. దిస్ ఈజ్ వాట్. ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. వెరీ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? చాలా చాలా డీటెయిల్గా మీకు చెప్పాను కెరీర్ గురించి. ఎందుకంటే కన్ఫ్యూజన్ స్టేజ్. ఇంటర్మీడియట్ అనేది కూడా మా టీచర్ ఆయన చెప్పారు, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ అంటే మైండ్స్ అంతా ఇప్పుడు ఫికిల్గా ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్ అంటే ఈడియట్ క్లాగా ఉంటుంది మన మనసు అంతా. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ పోవాలంటే ఇంటర్మీడియట్లో మీకు కొంచెం క్లారిటీ రావాలి. ఇప్పుడు మీకు ఎస్ నాకు కెపాసిటీ ఉంది, నేను ఓన్లీ మామూలు ఆర్ట్స్ చేసుకుంటాను, లేదా కామర్స్ చేసుకొని సిఎస్ సైడ్ పోతాను, లేదా లా చేసుకుంటాను. నెంబర్ ఆప్షన్స్, ఏం ప్రాబ్లం లేదు. నాకు కార్పొరేట్ వాళ్ళ లాభం చెప్పండి. హైదరాబాద్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిటీస్లో నార్మల్ ల్యాండ్ సంబంధించిన దానికంటే కార్పొరేట్ లాలో చేసే వాళ్ళు విపరీతంగా చదివిస్తుంది. నాట్ ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా సంపాదించిన జాబ్స్ కార్పొరేట్ లాలో ఉంటే ల్యాబ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఏమైతే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ అన్ని క్లియర్గా పేపర్ మీద కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే వాళ్ళు అన్ని కొన్ని 100 కోట్ల దాంతో వ్యాపారం చేస్తుంటారు. ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అందరూ కూడా కోటాల్సిన విధానం ఉద్దేశంతో వాళ్ళు లా అనేది చాలా స్ట్రాంగ్ పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికాలో మాత్రమే ఉన్నాయి కార్పొరేట్ లా అనేది. సో ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చింది. సో లాలో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఎవరు కూడా నేను ఏదో జీవితంలో సాధించలేము ఏం లేదనుకుంటే అటువంటి మరేనే అవసరం లేదు. మీరు చెప్పాలనుకునేది క్లారిటీగా మీ పేరెంట్స్ చెప్పండి. ఫస్ట్ మీరు క్లారిటీగా పేరెంట్స్ చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. మనం ఒక స్కిట్ కూడా చేస్తాం కదా, పేరెంట్స్ కూడా చాలా మంది చూస్తుంటారు. ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకొని చెప్పండి, ఇది కూడా నేను చెప్పాలా? ఎస్, డాక్టర్, ఇంజనీర్, కాంట్రవర్సీ, లాస్ట్ ఏమవుతుంది? ప్రెసిడెంట్ లాంటి ఇలాగా ఉన్నాయి. ఎందుకు చనిపోతాం సొసైటీలో? ఇప్పుడు కేవలం ఇది చనిపోవడం అనేది అసలు ఆప్షన్ కాదు. మన బతుకు మనకి దేవుడు ఇచ్చిన వరం ఎలాంటిదంటే అది మానవ జన్మ ఈజీగా రాదు. మనం పుట్టినామంటే మనం దేనికోసం ఉపయోగపడుతుంటే దేవుడు పుట్టిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మనలో ఏదో కెపాసిటీ ఉంటుంది సంథింగ్, దాన్ని మీరు వెలికితేయండి. ఎప్పుడు డల్ కావద్దండి. ఎస్, నేను చేస్తాను, నేను ఇది చేస్తుంది లేదు, ఏదైనా సక్సెస్ కాలేదు. మన తాతలు నాన్నలు సంపాదించిన ఏదో ఉంటాయి కదా, జాబు, లేకపోతే వ్యాపారం, వ్యవసాయం, దాంతో కంట్రీలో మేము బతకడానికి ఇన్ని మార్గండి. బతకడానికి చాలా కాదు చెప్పండి. ఫస్ట్ మనకి ఏం చేస్తామంటే గవర్నమెంట్ పోషిస్తుంది. మనల్ని ఇవాళ స్కీమ్స్ ఇప్పుడు చాలా ఇస్తుంది బతకడానికి. చావు అనేది అసలు ఆప్షనే కాలేదు. ఎవరికి ఏం చదివిద్దామండి చచ్చిపోయి. మీరు పేరెంట్స్ ఇబ్బంది పెడతారు, గ్రాండ్ పేరెంట్స్లో, బంధువులను, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్ అందరూ బాధపడమే. ఏం చచ్చి చాలించిందంటే ఏమీ ఉండదు. వెరీ క్లియర్. నేనేమవ్వాలనుకున్నామో పేరెంట్స్ కన్విన్స్ చేసి నేను నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ వాట్ ద ఫ్యూచర్.